పార్థు గారండి, మీరా? ఎప్పుడొచ్చారండి? ఏం లేదు, ఈరోజు నేను నీకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను, నాతో పాటు రా. పార్థు గారు, మరి పైత్యం కాకపోతే కాళ్ళ కింద బ్రేకులు పెట్టుకోవడం ఏంటండి? చేతికి అందుబాటులో పెట్టుకోవచ్చు కదా. ఏయ్, అవన్నీ అక్కడే ఉంటాయి, ముందు చెప్పినట్టు చెయ్యి. శాస్త్రి గారు, కొద్ది రోజుల్లో ఎలాగైనా వాడిని ఒప్పిస్తానండి. గడువు పొడిగించుకుంటూ పోవడానికి ఇది వ్యాపారం కాదమ్మా, దోషం, సర్పదోషం. ఇది చాలా ప్రమాదకరం. నిర్లక్ష్యం మంచిది కాదు. అత్తయ్య గారండి, వింటున్నావు కదమ్మా, వాడేమో మన మాట వినడు, ఏదైనా అంటే కోప్పడతాడు. ఇక్కడ శాస్త్రి గారేమో ప్రమాదం అని చెప్తున్నారు. శాస్త్రి గారు, పార్థు గారిని నొప్పించడానికి మేము ట్రై చేస్తాం. ఎలాగైనా ఖచ్చితంగా ఈ పూజ మాత్రం అత్తయ్య గారు చేయిస్తారు. ఏంటి శాస్త్రి గారు, మళ్ళీ మొదలు పెట్టారా? ఏ అమూల్య, లాస్ట్ టైం ఈ విషయంలోనే నేను నీ మీద కోపడాల్సి వచ్చింది. మళ్ళీ నాకు కోపం తెప్పించుకో. అన్నపూర్ణమ్మ గారు, ఈ కోపం, ఈ దోష నివారణ పూజ చేయడం ఇష్టం లేకపోవడం, ఇవన్నీ ఆ దోషం యొక్క ప్రభావాలు. శాస్త్రి గారు, దోషాలు గిషాలు ఏం లేవు, కానీ మీరు బయలుదేరండి. రే, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. క్షమించండి శాస్త్రి గారు, వాడి మాటలేం పట్టించుకోకండి. చెప్పాను కదమ్మా, ఆ ప్రభావమే అని. అమ్మా, కాకపోతే దోష నివారణ పూజ కంటే ముందు మీ కోడల చేత నాగాభరణం పూజ జరిపించండి. ఆ పూజ ద్వారా కొంత అబ్బాయికి శాంతి కలగవచ్చు. అమ్మా, వద్దు వద్దని చెప్తుంటే వినమే. బాబు, ఈ పూజ మీరు చేయవలసింది కాదు, అమూల్య గారు చేయవలసింది. పార్థు గారు, మీకిష్టం లేదన్నారు కదా, నేను చేస్తే మీకు అభ్యంతరం లేదు కదండి? ప్లీజ్ ఒప్పుకోండి పార్థు గారు. నాకు ఇష్టం లేని పనులు చేయొద్దంటే ఒప్పుకోరు కదా. అత్తయ్య గారండి, పార్థు గారులా చెప్పి వెళ్ళిపోయారంటే ఒప్పుకున్నట్టే. శాస్త్రి గారు, మీరు వెంటనే ఆ పూజా కార్యక్రమం ఏర్పాట్లు చేయండి. అమ్మా, ఆ నాగాభరణం ఎక్కడుందో తెప్పించి పూజకు సిద్ధంగా ఉంచండి. అలాగే శాస్త్రి గారు, వెళ్ళొస్తానమ్మా. నమస్కారం. అమూల్య, ఆ నాగాభరణం ఆ రోజు నువ్వే కదా లాకర్లో దాచావు. రేపు వెళ్ళి ఆ నాగాభరణాన్ని తీసుకురామ్మా. అలాగే అత్తయ్య గారు. అంబారి, నాగాభరణం లాకర్లోంచి బయటికి తీసుకొస్తారంట. ఈ అవకాశం మనం వాడుకోవాలి. నీ
పార్దు, ఎందుకురా నన్నిలా మోసం చేశావు? పెళ్లి చేసుకోనని చెప్పి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా, నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలుసుకోకుండా మరో అమ్మాయి మెళ్ళో తాళి కట్టేశావు. ఇన్నాళ్ళు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి ధైర్యం లేదు. ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది. ఐ లవ్ యూ చెప్పే అర్హత నాకు లేదు. కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోలేకపోతున్నానురా. నా ప్రేమ నీకు అర్థమయ్యేలా నీకెలా చెప్పనురా? నువ్వు నా ఎదురుగా ఉన్నంత కాలం నేను నిన్ను తప్ప ఎవరి వంక చూడలేనురా. ఇది ఆఫీస్కి రాకుండా ఏం చేస్తుంది ఇంట్లో? ఐశ్వర్య, ఎక్కడున్నావు? నీకు పెళ్ళైన విషయం తెలిసినా నేను నిన్ను మర్చిపోలేకపోతున్నానురా. ఎక్కడికి వెళ్ళింది ఇది? డోర్లన్నీ ఓపెన్ చేసి ఉంచింది. ఆడది జీవితంలో ఒకరినే ప్రేమిస్తుంది. నా మనసులో నీకు తప్ప ఎవరికీ చోటు లేదు. ఐ లవ్ యూ రా పార్దు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనురా. ఇక్కడ రే జంబు, రారా. ఎందుకు ఐసు ఏడుస్తున్నావు? అబ్బే ఏం ఏం జరిగిందని అడుగుతుంటే అలా చూస్తుంటావేంటి? ఎందుకు ఏడుస్తున్నావు ఐసు? అదేం లేదురా. ఐసు, నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు అబద్ధం చెప్పవు. నువ్వు ఆ ఉదయం వల్ల ఏడుస్తున్నావు కదా? అవునరా, ఆ ఉదయ్ టార్చర్ ఎక్కువైపోయిందిరా, అందుకే ఏడుస్తున్నాను. నువ్వేం టెన్షన్ పడకు. ఈసారి నాకు ఎదురు పడాలి, అడంతా చూస్తా. అయినా ఏడిపిస్తే నువ్వు నాతో చెప్పాలి గాని నువ్వు ఇలా ఇంట్లో కూర్చుని ఏడుస్తావా? సరేరా, ఈసారి చెప్తానులే. సరే పద, ఆఫీస్కి వెళ్దాం. ఇది ఇప్పుడే పడాల కింద. యాపిల్ రా. పదైసు, కోసుకుని తిందాం. అసలు ఆకలి వస్తుంది. రే, ఫ్రిడ్జ్ లో స్పెషల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, పద ఇస్తాను. అవునా? చెప్పవే మరి. పద. అమ్మయ్యా, జంబోగాడు చూసి ఉంటే పెద్ద గొడవ జరిగిపోయేది. సరే, అలాగేనండి. ఇప్పుడే మా కోడలు అమూల్య బ్యాంకుకొస్తుంది. లాస్ట్ టైం తానే బ్యాంక్ లాకర్లో పెట్టింది. తనే వచ్చి తీసుకుంటుంది. ఓకే మేనేజర్ గారు, ఉంటాను. అమ్మా అమూల్య, బ్యాంక్ మేనేజర్తో ఇప్పుడే మాట్లాడాను. ఫార్మాలిటీస్ అన్నీ ఈ ఫైల్లో చేసి పెట్టాను. లాకర్ కూడా దీంట్లోనే ఉంది. నువ్వీ ఫైల్ తీసుకెళ్ళి ఆ బ్యాంక్ లాకర్లో దాచిన నాగాభరణం తీసుకునిరామ్మా.
అత్తయ్య గారండి, అది నేను వెళ్ళి ఆ నాగాభరణం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? చిన్న చిన్న పనులైతే పనివాళ్ళు చూసుకుంటారు. ఇలాంటి ముఖ్యమైన విషయాలు మనమే చూసుకోవాలి కదమ్మా. వెళ్ళమ్మా. ఆ, అది కాదత్తయ్య గారు, అంత పెద్ద నగను నేను ఒక్కదాన్నే వెళ్ళి. కార్లో వెళ్ళిరా అమ్మా. నువ్వు ఏంటి కోడలివి? ఇలాంటి పెద్ద పెద్ద బాధ్యతలు ముందు ముందు చాలా చేయాల్సుంటుంది. త్వరగా వెళ్ళమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? త్వరగా బయలుదేరు. రేపటికి పూజ పనులు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బయలుదేరు. అలాగే అత్తయ్య గారు. అంబారి, అమూల్య నాగాభరణం తీసుకురావడానికి బ్యాంకుకి వెళ్తుంది. వెళ్తుంది వస్తుంది, కాని దానివల్ల మనకేం జరుగుతుంది మేడం? ఓసి పిచ్చి మొహమా, అది నాగాభరణం తీసుకుని ప్లాన్ చాలా బాగుంది మేడం. ఇలాంటి విషయాల్లో మనకి హెల్ప్ చేయడానికి ఒకడున్నాడు మేడం. నేనిప్పుడే కాల్ చేస్తా. అంబారి, ఇంకా రాలేదేంటి? వస్తారు మేడం. అత్తయ్యగారండి, అత్తయ్యగారండి. అమ్మా అమూల్య, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అత్తయ్యగారండి, ఆ బ్యాంకు మేనేజర్ చాలా మంచివారండి. జాగ్రత్తగా నన్ను కారు వరకు తీసుకొచ్చి ఇంటికి పంపించారండి. ఇదిగోండి నాగాభరణం.
నాకు నా కొడుక్కి ప్రాణభిక్ష పెట్టిన నగమ్మా. దీన్ని రేపటి వరకు నీ దగ్గరే భద్రంగా దాచిపెట్టు. అమ్మో, నా దగ్గర ఎందుకులేండి అత్తయ్య గారు, మీ దగ్గరే దాచిపెట్టండి. ఎప్పుడైతే నువ్వీ నాగాభరణం ధరించావో అప్పుడే ఇది నీదైపోయిందమ్మా. ఇది నీ దగ్గరుంటేనే భద్రంగా ఉంటుంది. పైగా నువ్వే కదా ఈ నాగాభరణం పూజ చేసేది. వెళ్ళి దాచిపెట్టమ్మా. అలాగే అత్తయ్య గారు, దీన్ని నా దగ్గర దాచిపెడతాలేండి. నేనేదో మా పిన్ని బారి నుంచి బయటపడ్డం కోసం పార్థు గారిని పెళ్లి చేసుకున్నట్టు నటించి ఇక్కడికొస్తే అత్తయ్య గారేమో నేను నిజమైన కోడలను అనుకుంటున్నారు. పాపం ఆమెని మోసం చేయడం తప్పైనా నేను చదువుకొని నా కాళ్ళ మీద నిలబడే వరకు తప్పట్లేదు. దాని దగ్గరున్న ఒరిజినల్ నాగాభరణం నా మెళ్ళో వేసుకోవాలని ఎంతో సంబరపడిపోయి ఫెయిల్ అయిపోయాను. ఇదే మనకు మంచి అవకాశం. ఈ నకిలీ నాగాభరణం తీసుకువెళ్ళి ఒరిజినల్ దాంట్లో పెట్టేసొచ్చేసేయ్. దీన్ని అడ్డు పెట్టుకుని ఆ అమూల్యని ఒక ఆట ఆడుకుంటాను. వెళ్ళు, దీన్ని దాని ప్లేస్లో పెట్టేసొచ్చేసేయ్. అలాగే మేడం.